జగన్ తాజాగా ఏదైతే తన ఈ బడ్జెట్కి సంబంధించి వివరించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని సాక్షి ఒక 2 పేజీల కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తే ఇప్పుడు వాళ్ళకున్నది ఆ పేపరే, దాంతోనే హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 3-4 పేజీలు జగన్ ఇచ్చినటువంటి లెక్కలనే వివరంగా తీసుకుని వచ్చారు. వైసీపీ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసాం దగ్గర నుంచి బిగిన్ చేసి సూపర్ 6కి ఎగనామం పెట్టారు అంటూ ఒక ఫుల్ పేజీ కథనాల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అట్లాగే ఏదైతే వివిధ అంశాలు ఇందులో అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు, అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖ సమీక్ష చేస్తూ రాష్ట్రం మొత్తం అప్పులు 14 లక్షల కోట్ల లీకులు ఇస్తారు, ఈనాడులో రాస్తారు, ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబు కారణాలు కావాలి, సూపర్ 6 సూపర్ 7లకు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు. ఓ పద్ధతి ప్రకారం సూపర్ 6 సూపర్ 7లను తెరమరుగు చేసే కార్యక్రమం హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలు మోసం చేయాలి, మోసం చేసే సమయంలోనైనా కనీస నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్పడానికి మళ్ళీ జగన్ కావాలి, అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులు ఉన్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14-16 పేజీలు గమనిస్తే 2018-19 నాటికి అంటే చంద్రబాబు దిగిపోయిన నాటికి అప్పులు 2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో 55,000 కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయిన నాటికి 3.13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటికి 3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయిన నాటికి 4,91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు మరో 1.54 లక్షల కోట్లు, రెండు కలిపితే 6.46 లక్షల కోట్లు. వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్ళు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ 10 లక్షల కోట్లు, ఎక్కడ 11 లక్షల కోట్లు, ఎక్కడ 12,500 లక్షల కోట్లు, ఎక్కడ 14 లక్షల కోట్ల అప్పులు, ఇవన్నీ దుష్ప్రచారాలే కదా అంటూ హైలైట్ చేసుకొచ్చారు. అట్లాగే అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం అప్పుల మీద దుష్ప్రచారం చేశారు అంటూ ఒక ఫుల్ పేజ్ అంతా కూడా దానికే కేటాయించుకొచ్చారు.